గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో నేను మనం చెప్పుకున్నట్టు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయిందండి. ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఒకసారి రివర్స్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే బై చేసి ఉంటారో వాళ్ళు ఎస్ఎల్ సిట్ చేయడానికి రివర్స్ అయిందండి. సో మార్కెట్ 48,800 మాత్రం బ్రేక్ చేయదు. సో మార్కెట్ ఏమైనా ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది. సో నేను ఈరోజు బయింగ్ సైడ్ ఉంటానండి. ఒకవేళ మార్కెట్ సెల్లింగ్ సైడ్ అంటే 49,000 కింద బ్రేక్ డౌన్ అయితే ఏమైనా సెల్లింగ్ మనకు ఆపర్చునిటీ వచ్చిందండి. సో మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యేపటికి సో ఒకవేళ ఎంత కిందికి వచ్చినా నేను బయింగ్ చేస్తాను. ఎంత కిందికి అంటే 48,800 కానీ 900 కానీ పైన ఉంటేనే మార్కెట్ మనకు బుల్లిష్ ఉంటుందండి. లేదంటే మార్కెట్ డౌన్ సైడ్ ఉంటుంది. సో మార్కెట్ అయితే ఈరోజు కిందికి రాదు. ఒకవేళ వచ్చిందంటే మాత్రం నేను ట్రేడ్ చేయనండి ఈరోజు. చూసారా మార్కెట్లో ఇక్కడ బై చేయించిన తర్వాతకి ఈ డబ్ల్యూ ప్యాటర్న్లో బై చేయించిన తర్వాతకి రిటైల్ ట్రేడర్స్ని చూసారా ఎలా డ్రాగెస్ట్ ఫాలో అయిందో వాళ్ళు ఎస్ఎల్ఎట్ చేయడానికి. సో ఇప్పుడు ఇక్కడ మనం కరెక్ట్ డిసిషన్ తీసుకోవాలి. మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా. సో ఎవరైతే బై చేశారో వాళ్ళందరూ ఎస్ఎల్ఎట్ అయిపోయింది. సో మనం ఇక్కడ కరెక్ట్గా మనం ఇప్పుడు ఎంట్రీ తీసుకుంటే బై సైడ్ సో నాకు స్టాప్ లాస్ అనేది అండర్లో ఉంటుందండి. సో మార్కెట్ ఎంట్రీ అయ్యానండి కాల్ సైడ్. చూద్దాం. మార్కెట్లో చాలా వాలటాలిటీ ఉందండి. ప్రీమియమ్స్లో చాలా జాగ్రత్త ఈరోజు. చూసారా మార్కెట్ అక్కడెక్కడ ఉన్నా కానీ నాకు లాస్ మాత్రం ఎక్కువ చూపిస్తుంది. సో ప్రీమియమ్స్ చాలా టైం డీకే అవుతున్నాయండి. సో నాకు అందుకని లో లెవెల్లో బై చేద్దాం అనుకుంటే దొరకలేదు. హై లెవెల్లో బై చేశాను. సో ఇప్పుడు నేను ఇక్కడ అనవసరంగా ఇరికిపోయాను. చూద్దాం, ఈ లో బ్రేక్ అయితే ఎగ్జిట్ అయిపోతాను. ఎందుకంటే ప్రీమియం చూసారా చాలా టైం డీకే అవుతున్నాయి. మార్కెట్ ఎక్కడెక్కడ ఉన్నా కానీ లాస్ ఎక్కువ వచ్చేస్తుంది నాకు. ఒక పెద్ద క్యాన్లో రెడ్ క్యాన్లు వేస్తుంటే నేను చాలా లాస్లో అయిపోతాను. నేను 49,200 బ్రేక్ అయితేనే మంచి మూమెంట్ వస్తుందండి. చూసారా ట్రేడర్స్, మార్కెట్ మనకు మూమెంట్ ఉన్నా కానీ ప్రీమియమ్స్ మాత్రం పెరుగుతలేదు. సో ఇది మన ఎక్స్పైరీ స్పెషల్ అన్నమాట. ప్రాఫిట్ బుక్ చేస్తామంటే చేసుకోలేకపోయానండి. సో ప్రీమియం ఎఫెక్ట్ నేను అనుకుని డైరెక్ట్గా వెళ్ళింది కానీ ఈ ప్రీమియమ్స్ వల్ల ఒకటేసారి మార్కెట్ రివర్స్ అయింది. మార్కెట్ రివర్స్ అవ్వాలి, ప్రీమియమ్స్ రివర్స్ అయినాయి. సో ఇది మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ ఇక్కడ. చూద్దాం మార్కెట్ కిందికి వస్తా, మళ్ళీ దీన్ని బ్రేక్ చేస్తుంటే నాకు మంచిగా మూమెంట్ వస్తుంది. లేదంటే కాస్ట్ ఎగ్జిట్ అయిపోతాను ఈరోజు. సరిపోయింది. చూసారా ఎట్లా తగ్గుతుందో ప్రీమియం ఒకటేసారి. వేస్ట్ ఇక్కడ, నేను ఉండి కూడా వేస్ట్ ఇక్కడ. సో మార్కెట్లో ఎగ్జిట్ అయిపోయానండి. సో ప్రీమియమ్స్ అనేది చాలా స్లోగా మూమెంట్ వస్తున్నాయి. సో నేను అనుకున్న టార్గెట్ రీచ్ అయింది కానీ ఇంకా ఫర్దర్గా మూమెంట్ ఉంటుంది. సో ఆల్రెడీ ఇక నేను రిస్క్ తీసుకున్నాను. 2,000, 1,500 దాకా వచ్చేసింది నా ప్రాఫిట్. సో ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ నేను ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సుకోలేదు. సో చూద్దాం. సో మార్కెట్ ఇక అందరూ బై చేస్తారు, వాళ్ళు ఎస్ఎల్ఎట్ చేయడానికి మళ్ళీ కిందికి వస్తుంది. సో ఎందుకంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి వెళ్తుంది కానీ అంత ఫాస్ట్గా వెళ్ళడానికి పైన ఎస్ఎల్స్ లో చేయబట్టి మార్కెట్ మళ్ళీ కిందికి వచ్చేసి ఎవరైతే ఇక్కడ ఎస్ఎల్స్ ఉన్నాయో ఈ ఎస్ఎల్స్ హిట్ చేసిన తర్వాతకి మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఒకసారి రీట్రేస్మెంట్ అవుతుంది. మ్యాక్సిమం 360 వరకు ఉందండి టార్గెట్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో. నిఫ్టీ వచ్చేసి మనకు టార్గెట్ రీచ్ అయిపోయింది.
సెన్సెక్స్ కూడా సేమ్ అండి. సో బ్యాంక్ నిఫ్టీలో ఇంకొక 50 పాయింట్స్ ఉంది. 50 నుంచి ఇంకా 100 పాయింట్స్ ఉంది. 400 వరకు మ్యాక్సిమం టార్గెట్ ఉంది దీనికి. సో ఇండెక్స్లో వచ్చేసి నా టార్గెట్ రీచ్ అయిన కాబట్టి ఎగ్జిట్ అయ్యానండి. అది ప్రీమియమ్స్ పెరిగినా తరిగినా సంబంధం లేదు అది. సో ఎందుకంటే ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సుకోలేదు నేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఈరోజు ఈవినింగ్ ఎనాలిసిస్ కలుద్దాం. సో నా లైవ్ ట్రేడ్ మీకు నచ్చినట్టయితే, మీకు ఎంతో కొంత ఉపయోగపడదు అనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.